ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని కలెక్టరేట్ ముందు జొన్న రైతులు మహాధర్నా చేపట్టారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన జొన్న పంటకు డబ్బులు వెంటనే చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. స్థానిక రెవెన్యూ సిబ్బందికి వినతి పత్రం సమర్పించారు. కష్టాలు పడి జొన్న పంటను పండించి మార్కెట్ తీసుకొస్తే అక్కడ కూడా ఈ అకాల వర్షం చేత ఎన్నో జొన్న సంచులమై నానిపోయినా కూడా పారీలు కప్పుకుంటూ కష్టాల కోర్చి జొన్న పంటను పండించి నేటికి 2 నెలలు గడుస్తున్న జొన్న పంట నమ్ముకొని ఇప్పటి వరకు కూడా అవి డబ్బులు వేయకపోవడం ఇది పద్ధతి కాదు ప్రభుత్వానిది. ఖచ్చితంగా మా జొన్న రైతులను మా జొన్న పంట పైసలు అతి త్వరలో 3-4 రోజులలో వేసేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ముందే ఖరీఫ్ ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు పెట్టుబడి కోసం విత్తనాలు కానీ మందు బస్తాలు కానీ కొనుక్కోవడానికి ఏ రైతు దగ్గర కూడా చిల్లి గవ్వలేదు. ఖచ్చితంగా మా డబ్బులు మాకు వేయాలని చెప్పేసి గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఏడల ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు బజార్ మండల కేంద్రంలో రైతులు జొన్న సాగు చేసిన 7,000 హెక్టార్లను అమ్ముకొని ఈ రోజుకి 2 నెలల కాలమైంది. 2 నెలల కాలం నుండి ఈ డబ్బులు చెల్లించకపోగా గవర్నమెంట్ ఈ రైతులు ఎరువులు ఎలా కొనాలా, ట్రాక్టర్ ఎలా దున్నాలా, కూలీలకు ఎలా ఇవ్వాలి, అలాగే రైతు భరోసా కూడా లేదు. కనీసం మరి మా జొన్నలు అమ్ముకున్న పైసలన్నా మాకు కావాలి కదా, అవి కూడా ఇస్తలేరు. మరి దీనికి రేవంత్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పాలా, అతి త్వరలోనే మీరు ఇది చేయాలా, రుణమాఫీ కూడా మీరు వెంటనే అమలు చేయాలా, రైతు భరోసా అలాగే రైతు జొన్నల అమ్మిన కొనుగోలు అమ్మిండ్రు కదా ఆ పైసలు వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం.